श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय शतमानं भवति शताय पुरुषाय धनं धान्यं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायु दिनदिनाभिवृद्धिरस्तु। థ్యాంక్ యూ. హాయ్, నమస్తే అండి. సార్ వచ్చేసి బ్యాక్ పెయిన్తో రావడం జరిగింది. అసలు ఈ ట్రీట్మెంట్ విధానం గురించి సార్కు చాలా బాగా నచ్చింది. ఆ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో చాలా వైరల్ అవ్వాలి, ఎందుకంటే ఇలాంటి ఒక పెద్ద మనిషి ట్రీట్మెంట్ గురించి చెప్తున్నా అంటే మామూలు విషయం కాదు. ఇంకోటి బాగా నచ్చి ఈరోజు నాకు సన్మానం కూడా చేయడం జరిగింది. అసలు ఇదివరకు ఉన్నటువంటి నొప్పులకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి నొప్పులకు ఏ విధమైన చేంజ్ ఉంది, ఇదివరకు ఎన్ని హాస్పిటల్ తిరిగిండు, ఎక్కడెక్కడ తిరిగిండు, దాని గురించి సార్ మాట్లాడినాం. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, ఎలా ఉంది అసలు మన ట్రీట్మెంట్ ఎలా ఉంది? యాక్చువల్గా చాలా బాగుందండి. ఓకే, చాలా బాగుంది. ఎన్నో హాస్పిటల్ తిరిగినా, ఆయుర్వేదిక్ తీసుకున్నా, అయినా కూడా తగ్గలేదు. మీ దగ్గర అంటే సమస్య ఎలా ఉంటుంది? ఫస్ట్ సమస్య చెప్పండి. నడుము కింద పడ్డాను, స్కూటర్ మీద నుంచి కింద పడి వెనకాల కింద పడ్డాను. ఈ నడుము చాలా ఇబ్బందికరంగా ఏర్పడింది. ఎన్ని అయింది అలా కింద పడి? 1 year అయింది. 1 year నుంచి చాలా సఫర్ అయింది. హాస్పిటల్ చూపించిన ఎక్స్రేలు తీసిండ్రు. చాలా ఇబ్బంది పడ్డాను. అంటే రోజు కూడా తిన్నాను. ఆ నొప్పి రోజు ఎలా గడుస్తుంది మీకు జనరల్ గా? బాగా నొప్పి, పడుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుండే, ఇట్లా మళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుండే. మీ దగ్గరికి వచ్చిన తర్వాత చాలా బాగా అయింది. ఓకే, ఇప్పుడు మంచిగా నడవగలుగుతున్నాను, తిరగలుగుతున్నాను. ఓకే, చాలా బాగుందండి. ఓకే, ఇదివరకు మీకు అసలు యాక్చువల్గా మన క్లినిక్ గురించి మీకు ఎవరు చెప్పారు సార్? నేను క్లినిక్ గురించి మా జగన్ రెడ్డి గారని మా ఊరి పటేల్ గారు చెప్పారు. అంటే ఏమని చెప్పారు జనరల్గా? ఆయన మొదట వచ్చిండు ఇక్కడికి. వచ్చిన తర్వాత ఇట్లా అయ్యారు, ఇట్లా పొండి మీరు పోతే బాగా అవుతుందని చెప్పాడు. ఓకే, రావడం. ఇంకోటి మీ ఏజ్ కూడా ఎక్కువ ఉంది కదా, మీరు నమ్మాల్సినటువంటి పరిస్థితి వచ్చిందా చెప్తుంటే? నమ్మాను కాబట్టి వచ్చాను. వెంటనే నమ్మారా? ఎంబడే నమ్మాను, ఎంబడే వచ్చి ఎంబడే వచ్చేసాను. ఓకే, ఎందుకంటే చాలా తిరిగాను అక్కడ ఇక్కడ, అయినా కూడా క్యూర్ కాలేదు. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాతనే బాగా సన్మానం చేయాలి ఆలోచన ఎందుకు వచ్చింది? అది ఏదో భగవంతుడి అనుగ్రహం అంతే. అంతే, భగవంతుడు మీకు ఆశీర్వాదాలు ఇవ్వన్నాడు, ఇచ్చాను. నేను దినదినాభివృద్ధి కావాలని, మంచిగా దినదినంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. వీడియో చూశారు కదా, ట్రీట్మెంట్ బాగుండబట్టే మనస్ఫూర్తిగా సన్మానం చేయడం జరిగింది. దయచేసి చెప్తున్నా, సయాటిక వాళ్ళు, బ్యాక్ పెయిన్ వాళ్ళు, నెక్ పెయిన్ వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. ఒక్క సిట్టింగ్ చేయించుకుంటే మీకు అర్థమైపోతుంది. ఈ సార్ కూడా ఒక సిట్టింగ్ చేయించుకున్న తర్వాతనే అర్థమైంది కాబట్టి మిగిలిన 3 సిట్టింగ్కి వచ్చింది అనమాట. దయచేసి 4th సిట్టింగ్ బాగుందని చెప్పేసి సన్మానం చేస్తారు. నిజంగా మీకు ఇలాగే ఉండాలి. మేము చెప్పిన ఎక్సర్సైజ్ కూడా ఇలాగే పాటించండి. ఎక్సర్సైజ్ కూడా రోజు చేసుకుంటే మీకు లైఫ్ మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ. బాయ్.